హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మీ అందరితో పాటు ఊరెళ్ళే బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి వీడియో ప్లాన్ చేసుకోలేదు, ఇప్పుడు జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో ఈరోజు సండే రోజు ఇంకా అత్తయ్య అయితే మీకు తెలుసు ఉగాది అప్పటి నుండి ఇక్కడే ఉన్నారు 3-4 డేస్ నుంచి. అండ్ ఇంకా ఈరోజు అయితే మేము ఊరు వెళ్తున్నాం అనమాట. అండ్ మా అత్తయ్య కూడా ఊరు వెళ్ళింది. అంటే మా ఊరికి కాదు, ఒక ఫంక్షన్ ఉంది, దివసాలు ఉందన్నమాట. దానికోసం అని చెప్పేసి ఈరోజు అయితే అత్తయ్య ఊరు వెళ్ళారు. ఇంకా మేమందరం అయితేను మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము. పెద్దమ్మ వాళ్ళ ఊరిలో అయితే ఉగాది ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఈరోజు వాళ్ళు అమ్మవారికి మొక్కుకొని పొట్టేలు అవి కొడుతున్నారు. సో అక్కడికైతే ఇన్వైట్ చేశారు. యాక్చువల్లీ వెళ్ళే మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. మెయిన్గా రీజన్ ఏంటంటే రేపు అంటే మండే రోజు అయితే పాపకి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. మ్యాథ్స్ అంటే ఎవరికైనా టెన్షనే ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి మా అమ్మాయి కొంచెం టెన్షన్ పడుతూ ఉండే. ఇంకా అందుకని చెప్పి సో మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, కొంచెం తను కూడా ప్రాక్టీస్ అవి ఉంటుంది. ఆల్రెడీ మనకి 2 days లీవ్ అయితే వచ్చింది కాబట్టి అదొక ప్లస్ అయింది. కానీ నాకేంటంటే ఎగ్జామ్స్ టైంలో ఎక్కడ వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. పాపకి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఇది అనేది 10th ఎగ్జామ్స్ అనేది. అందుకని కాకపోతే మా పెద్దమ్మ వాళ్ళు ఇంకా ఫోన్ చేసి అలిగి పోతున్నారనమాట. ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నారు, రండి రండి, అట్లా వచ్చి తినేసి వెళ్ళిపోండి అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఓకే, అన్నిసార్లు పిలుస్తున్నారు కదా అభిమానంతో, వెళ్ళొచ్చేద్దాం. నేను చూడండి అసలు ఊరు వెళ్ళే ప్లానింగ్ ఉంటే మంచిగా తలస్నానం చేసుకొని మంచిగా రెడీ అయ్యి వెళ్ళేదాన్ని. బట్ నాకు మెయిన్గా ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకో వెళ్ళాలని కూడా అనిపిస్తాను లేదనమాట. పాపకి డిస్టర్బ్ అవుతుందేమో ఎగ్జామ్స్ అని చెప్పేసి. అయినా కూడా ఇంకా అంతసార్లు మనిషికి కాల్ చేసి అంత పెట్టుకోకూడదు. సో నిన్నటి నుండి కాల్స్ చేస్తూనే ఉన్నారు, నేను రానంటే కూడా వినలేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాం. అందుకే ఇట్లా ఆయిల్ జుట్టుతోనే ఫస్ట్ టైం ఇట్లా ఆయిల్ అంతా పెట్టుకొని జడేసేసుకున్నా. ఇంక ఊరు వెళ్తున్నాం అనమాట. తలస్నానం చేసేంత టైం కూడా నాకు లేదు. మెయిన్గా సండే కదా, కొంచెం బద్ధకంగా ఉంది. మార్నింగ్ అయితే అత్తయ్య 9:30 వరకు ఉన్నారు, 9:30 వరకు ఉన్నారు ఇంట్లోనే. అత్తయ్యకి అయితే మేము టిఫిన్ చేసేసి దోశలు వేసుకున్నాం, అందరం తిన్నాం, అత్తయ్యకి పెట్టాం. అత్తయ్య కూడా వెళ్ళిపోయింది ఊరికి. ఇంకా అటు నుంచి అట్టనే ఫంక్షన్ నుంచి అత్తయ్య ఊరు వెళ్ళిపోతారనమాట. ఇంకా మేమైతే ఒక 1 hour 2 hours అట్లా ½ an hour జర్నీ, బైరెడ్లపల్లి దగ్గరే అనమాట. పలంనేరు నుంచి ½ an hourలో వెళ్ళిపోతాం పెద్దమ్మ వాళ్ళ ఊరికి. మొన్న వెళ్ళేసి వచ్చాం కదా మా అన్న వాళ్ళ ఊరు అని చెప్పి, అక్కడికి అనమాట. సో వెళ్ళేసి ఇంకా లంచ్ అవి చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. చిన్నమ్మాయికి షూట్ ఉంది అండ్ పెద్దమ్మాయికి క్లాస్ ఉంది. సో ఇప్పుడు కొంచెం పర్మిషన్ తీసుకొని ఒక 2 hours వెళ్తున్నాం అనమాట. ఓకేనా. నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను, వెళ్ళి వచ్చేయడమే కదా. పండుగ అయితే అయిపోయింది, ఉగాది రోజే పండుగ అయిపోయింది. నాన్ వెజ్ అంతా ఈరోజు సండే పెట్టుకున్నారనమాట. ఫ్రైడే సాటర్డే తినని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి ఈరోజు పెట్టుకొని మొక్కి ఈరోజు చెల్లించుకున్నారు. అది మ్యాటర్ అయితే. ఓకేనా. ఇంకా ఇంట్లో పని అంతా అయ్యింది. కిచెన్లో మాత్రం ఏం క్లీనింగ్ పెట్టుకోలే నేను. మార్నింగ్ టిఫిన్ తిన్నవి కూడా అలానే ఉన్నాయి, అన్నీ అలానే పెట్టేసి ఇంక ఇప్పుడు మా వారైతే పెద్దమ్మాయి స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇంకా రాగానే బయలుదేరి వెళ్ళాలి. అమ్మ వాళ్ళు అక్కడ బైపాస్లో ఉంటారు, అమ్మ వాళ్ళని పికప్ చేసుకొని మేమైతే వెళ్ళాలన్నమాట. ఓకేనా. మా అమ్మాయి షూట్ కోసం రెడీ అయ్యింది, అలానే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ 2 o'clock తనకి షూట్ ఉంది, అదే సాంగ్ ఉందన్నమాట. సో కాబట్టి మళ్ళీ వచ్చేసేయాలన్నమాట. ఇలా ఉంటుంది, బిజీ అయిపోయాం. ఎందుకో తెలియదు కానీ ఈ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి కూడాను ఎంత బిజీ అయిపోయామంటే ఊర్లు తిరగడము, ఇంకా అది ఇది హడావుడిగానే ఉందన్నమాట. ఓకేనా. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. వీలైనంత వరకు అక్కడక్కడ వీడియో అనేది షూట్ చేస్తా. ఓకేనా. థ్యాంక్ యూ. ఇంకా చెప్పాను కదండి. సో ఇంట్లో పనులు అయితే ఏం చేయట్లేదు, ఎక్కడివక్కడ అలానే పెట్టేశాను. ఇంకా ఊరికి వెళ్ళే ముందు కొంచెం ఎండగా అనిపిస్తుంది అనమాట. అప్పటికే టైం ఒక 10:30 10:40 అట్లా అయిపోయిందిలేండి. కొంచెం నీరసంగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా కొంచెం గ్లూకోజ్ అవి తెప్పించాను అనమాట మా వారి దగ్గర, పౌడర్ అవి, గ్లూకోజ్ పొడి అనేది వేసిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు తాగుతుంటే కొంచెం ఎనర్జీగా ఉంటుంది, నీరసం లేకుండా పిల్లలకి అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ముగ్గురికి అయితే కలుపుతూ ఉన్నా, నాకు పిల్లల కోసం అని చెప్పేసి. ఇంకా మా వారైతే ఇలాంటివి ఏది కూడా తాగరండి. హెల్త్కి సంబంధించి హెల్తీ ఫుడ్ ఏదైనా ఇచ్చినా కూడా తినరనమాట. ఒక రైస్ 3 పూట్ల సంగటి అన్నము ఇలాంటివి అయితే చెప్పండి తింటారు, కానీ ఫ్రూట్స్ తినడం కానీ ఇంకా ఇలా గ్లూకోజులు తాగడము ఇలాంటివి మా వారు ఏది కూడా చెయ్యరు. అందుకే అంత వీక్గా ఉంటారనమాట చూడడానికి కూడాను.
ఇంకా అది విషయం అయితే మేము ఇంకా గ్లూకోజ్ కలుపుకొని తాగేసి ఇంకా తర్వాత అయితే ఊరికి బయలుదేరాలి. నేనైతే ఫస్ట్ టైం అండి ఎక్కడైనా ఊరు వెళ్ళానంటే ఒక అమ్మ వాళ్ళ ఊరికి తప్పించి ఇంకెక్కడ వెళ్ళినా కూడా మంచిగా తలస్నానం చేసుకొని రెడీ అయ్యి వెళ్తాను. కాకపోతే అసలు ఈరోజు ఇంకా చెప్పాను కదా విషయం అయితే అదనమాట. మళ్ళీ చెప్పిందే చెప్పినాను అంటారు. నాకేమో అట్లా మాట్లాడడం స్టార్ట్ చేసేసానంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటాను అనమాట. ఏది మాట్లాడానో ఏది మాట్లాడలేదో కూడా తెలియదు అనమాట. అలా ఉంటుంది నా పరిస్థితి. సో ఒక గ్లాస్ వాటర్లోకి 4 స్పూన్ల గ్లూకోజ్ పొడి అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తాగేయడమే. ఇందులో షుగర్ ఏది కూడా మనం యాడ్ చేసుకునే అవసరం లేదనమాట. ఇలా సమ్మర్లో పిల్లలకి అట్లా డైలీ కూడా మధ్యాహ్నం ఎండ టైంలో అట్లా కలిపిస్తూ ఉన్నామంటే కొంచెం హెల్తీగా అంటే ఎనర్జీగా ఉంటారనమాట, నీరసం అవి లేకుండా. ఎందుకంటే ఆడుకునే పిల్లలు కొంచెం ఎక్కువ మెయిన్గా స్కూల్లో కూడా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు కదా ఈ చదువుల పరంగా. ఇప్పుడు వేరే ఎగ్జామ్స్ కాబట్టి నేను కొంచెం ఇలాంటివి అనేది ఎనర్జీ కోసం ఇస్తూ ఉంటాను. అండ్ 4 స్పూన్లు వేసుకున్నామంటే షుగర్ మనం వేయాల్సిన పని ఉండదన్నమాట. మంచిగా స్వీట్గానే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తాగేస్తారనమాట. ఇంకా గ్లూకోజ్ అయితే తాగేసి దాని తర్వాత మేము ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. అస్సలు హౌస్లోకి అంటే ఈ కొత్త ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడాను ఒక్కరోజు కూడా రెస్ట్ లేదు. అందులో షిఫ్టింగ్ అని బిజీగా ఉన్నామా, దాని తర్వాత వెంటనే పండుగలు వచ్చాయా, ఇంకా ఇంట్లో బంధువులు అంటే ఇంట్లో అందరూ ఉన్నామా, నెక్స్ట్ ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇట్లా ఊరికి వెళ్ళడం ఇవన్నీ అనమాట. ఇంకా మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. ఇంక ఇక్కడికి రాగానే మంచిగా మటన్ చేసున్నారు, అలాగే చికెన్ చేసున్నారు, కబాబ్ చేసున్నారు, ఇంకా మటన్లో బ్లడ్ ఉంటుంది కదా అది ఫ్రై చేసున్నారు, ఇంకా రకరకాల వంటలు చేస్తున్నారనమాట. అవన్నీ తినేసి ఇంకా బయట చల్లగా ఉందని చెప్పేసి బయట వచ్చి కూర్చున్నామా. ఇంక ఇక్కడ మా మహి చూడండి బోర్ల తిరిగేసింది అనమాట. ఆల్రెడీ ఎప్పుడో తిరిగేసిందిలేండి. బోర్ల తిరిగితే బొబ్బట్లు పెట్టాలంటారు కదా, సో అట్లా ఉగాది పండగకి తిరిగేసింది. మళ్ళీ ఇప్పుడైతే ఇంకా అసలు నిలవలేకపోతుంది అనమాట చూడండి. ఇంక ఇలా అందరం బయట చల్ల గాలి వస్తుంది. మెయిన్గా చిన్నపిల్లలు కదా అసలు వేడికి ఉండలేరు. అందుకోసమని చెప్పేసి బయట చాపేసుకొని కూర్చున్నాం అనమాట. ఒక వరండా లాగా చిన్న హాల్ ఉంటుంది, చిన్నదేం కాదు పెద్దదే. అక్కడైతే కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మా మామ కూడా వచ్చారనమాట, మా అమ్మ వాళ్ళ అన్న వచ్చారనమాట. మామ కూడా తింటున్నారు లోపల. ఇంకా దగ్గరే అనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్క పక్కన విలేజెస్ అనమాట. కొంచెం నడిచి రావాలన్నమాట. బండ్లో అయినా రావచ్చు, నడిచైనా రావచ్చు, దగ్గరే. ఇంకా 1 కిలోమీటర్ కొంచెం అట్లా ఉంటుంది అంతేనండి డిస్టెన్స్ అయితే అక్కడికి ఇక్కడికి. ఇంకా అమ్మమ్మకు కూడా కాల్ చేసి చెప్పాము, మేమందరం ఇక్కడ ఉన్నాం కదా రమ్మని చెప్పేసి. సో ఇంకా అమ్మమ్మ కూడా వస్తానని చెప్పింది. ఇంకా వచ్చిన తర్వాత కాసేపు అట్లా మాట్లాడుకొని మళ్ళీ 2 గంటలకంతా రిటర్న్ అయిపోవాలి. 2కి కాదు 1:30కి అంతా రిటర్న్ అయిపోయామంటే 2 గంటల స్కూల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకోసమని చెప్పేసి పర్మిషన్ పెట్టుకొని వచ్చామండి. ఇద్దరికి కూడాను ఉందన్నమాట. సో దానికోసమని చెప్పేసి ఇంకా పాపకి షూట్ ఉంది, పెద్దమ్మాయికి మెయిన్గా స్కూల్ ఉంది, క్లాస్ ఉంది. సో ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇంకా అది మనకు కూడా పద్ధతి కాదు ఇబ్బంది పెట్టడం పిల్లల్ని మన సంతోషాల కోసము. ఇంక ఇక్కడ కోడి చూడండి పొదగడికేసారనమాట. అది పొదిగింది, ఎగ్స్ అన్నీ ఉన్నాయి కింద. కానీ ఇలాంటి టైంలో దాన్ని టచ్ చేసామంటే కొరికేస్తుంది అనమాట. దానికి అంత కోపంలో ఉంటుంది కదా కోడి పొదిగేటప్పుడు. సో నేను ఇంకా గుడ్డు పెడుతోందేమో వీడియో తీసుకుందామని చెప్పేసి వెళ్తే గుడ్డు పెట్టడం లేదు, పొదగడికేసామని చెప్పేసి అన్నారనమాట. సో నాటి కోళ్ళు తర్వాత ఇట్లాంటివి చాలా బాగా పెంచుతారనమాట. ఇంకా మా మహి క్యూట్గా ఆడుకుంటూ ఉంది. రోజుకి చాలా క్యూట్ అయిపోతుంది. వీళ్ళు కూడా ఇంకా బయలుదేరేస్తారు, ఆల్రెడీ చెప్పాను కదా, అందుకోసమని ఉగాది అప్పుడు ఇన్వైట్ చేశాం ఇంటికి. వీళ్ళు కూడా ఇంకా రేపు అయితే బయలుదేరేస్తారనమాట. మండే బయలుదేరేస్తారు. అందుకోసమని చెప్పేసి ఇంకా అందరం వెళ్ళామన్నమాట. కలిసి కార్లో ఏదోలాగా కూర్చొని ఇరికొచ్చుకొని అందరం అయితే వచ్చాము. ఇంక ఇక్కడ మీకు ఒక గుడి చూపిస్తానండి. ఇది నాకు చిన్నప్పుడు మెమరీస్ చాలా ఉంటాయి ఇక్కడ. ఇది గంగమ్మ టెంపుల్ అనుకుంటా. సో అప్పటి నుంచి కూడా ఇలానే ఉందిలేండి. ఆ గుడి దగ్గర ఎప్పుడు కూడా మేము ఆడుకునేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. సో అవన్నీ కూడా నాకు బాగా గుర్తొస్తున్నాయి. హాలిడేస్ వచ్చాయంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి పక్కనే పెద్దమ్మ వాళ్ళు కూడా కాబట్టి అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉండేదాన్ని. ఎక్కువ రోజులు ఉండనులేండి, అస్సలు నేను మా అమ్మ నాన్నని వదిలి ఉండేదాన్ని కాదు. ఎప్పుడు 2 రోజులు వస్తానా, మళ్ళీ 3ో రోజుకి ఏడ్చేస్తానమాట. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళు పిలుచుకొని వచ్చి వదిలేస్తారు. అప్పుడు ఫోన్లు అంతా ఏం లేవు కదా, బస్సులో పిలుచుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. తిట్టేదనమాట, ఒక రోజు కూడా ఉండదు వస్తే 24 గంటలు అమ్మ నాయన అనుకొని ఉంటుందని చెప్పేసి. ఇంకా మొత్తానికి ఆ గుడి దగ్గర వచ్చి ఆడుకునేవాళ్ళం అనమాట
మేము. బాగా మెమరీస్ గుర్తొచ్చి మీకు ఆ టెంపుల్ చూపించాను. అండ్ నీకు ఇక్కడ మా అమ్మమ్మ చెప్పాను కదా, కాల్ చేసి చెప్పాము, పాపం ఎండలోనే నడుచుకొని వచ్చేసింది. అది కూడా మేము ఉన్నామని చెప్పి కాల్ చేస్తే మీ అమ్మ వచ్చిందా అని అడిగింది. వచ్చింది అంటే అప్పుడు గబగబా వచ్చేసింది అనమాట మా అమ్మని మాట్లాడించుకొని వెళ్ళడానికి. ఫోన్లు చేస్తే సరిగా వినపడదు మాట్లాడడానికి, దానివల్ల ఇట్లా డైరెక్ట్గా వచ్చినప్పుడే మాట్లాడగలుగుతుంది. ఇంకా ముందులాగా ఊరికి కూడా ఎప్పుడు పడితే అప్పుడు రాలేదు, వల్ల అవ్వదన్నమాట ఇప్పుడు రావడానికి మా అమ్మమ్మకి బస్సులో. అందుకని చెప్పేసి అందరూ వచ్చినప్పుడు తీసుకొని వస్తూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ రాగానే మెయిన్గా ఇంత ఏజ్ వచ్చేసరికి చాలా చిన్నపిల్లల ప్రవర్తనలు ఉంటాయి కదా ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు. మా అమ్మమ్మ కూడా అంతేనండి, చాలా చిన్న పిల్లలాగా మాట్లాడుతుంది, కానీ చాలా కష్టజీవి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను మా అమ్మమ్మ విషయంలో. ఎందుకంటే 5 మంది కొడుకులు 2 కూతుర్లు అనమాట. వాళ్ళని చాలా కష్టపడే కదా, అప్పట్లో తిండికి కూడా కష్టమే, బాగా కష్టపడి పెంచారు. కుండలు అమ్మి కుండలు చేసి ఎక్కడంటే అక్కడ ఎండల్లో గాలికి వానకి తిరిగి మరీ సాకారనమాట. దాని తర్వాత కష్టపడ్డము, కూలికి నాలికి వెళ్ళి మా అమ్మ వాళ్ళ సంసారాన్ని కొంచెం పెద్ద చేయడము. అసలు మేము ఈరోజు ఇలా ఉన్నామంటే మా అమ్మమ్మ మా అమ్మకు చేసిన హెల్ప్. మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండి కూలికి వెళ్ళి మరీ అమ్మ వాళ్ళ సంసారాన్ని పెద్ద చేసింది. ఇప్పుడు మా అమ్మ నాకు ఎలాగైతే హెల్ప్ చేస్తుందో అన్నిటిలో, అట్లా మా అమ్మమ్మ అనమాట. సో అలా మంచిగా కాసేపు మాట్లాడుకొని ఇంకా అందరం కూడాను ఒక 2 అవర్స్ అట్లా టైం స్పెండ్ చేసాం. 11కి అట్లా వెళ్ళాము, 1:30 వరకు ఉన్నాము. 1:30కి ఇంక కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా తప్పట్లే, క్యారీ కూడా చేయింది మా వదిన. చూడండి, అక్క అక్క అని అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. యాక్చువల్లీ మా జ్యోతక్క ఉంది కదా, స్వర్ణ వాళ్ళ అమ్మ మా వదిన, ఈమె అక్క చెల్లెలు అనమాట. సో అట్లా మీకు పరిచయం చేస్తున్నా, మీకు ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు. సింపుల్గా చెప్పాలంటే మా అమ్మ వాళ్ళ అక్క కొడుక్కి మా నాన్న వాళ్ళ అక్క కూతుర్ని ఇచ్చామన్నమాట. ఒకరిని ఇక్కడికి ఇచ్చాము, ఒకరిని ఇంకొక పెద్దయ్య కొడుక్కి ఇచ్చామన్నమాట, మా జ్యోతక్కని. సో అట్లా అక్క అక్క అని అలవాటు అయిపోయింది కాబట్టి వదినాన్ని ఎప్పుడు పిలవను, అక్క అనే పిలుస్తానమాట. సో అందుకే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది అప్పుడప్పుడు. కొన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ రాలేదు కాబట్టి వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు, ఈ మధ్య వస్తున్నాను కాబట్టి వాళ్ళని పరిచయం చేస్తున్నా అంతే. అండ్ ఇంకా మేము రిటర్న్లో వచ్చేటప్పుడు మనకి ఇక్కడ దొడ్ల డైరీ అయితే ఉంటుందన్నమాట. కొనమాసంపల్లి గొల్లపల్లి దగ్గర దొడ్ల డైరీ ఉంటుంది. అక్కడ మేము ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ లేకపోతే జున్ను బాదం పాలు తీసుకొని తాగుతూ తింటూ ఉంటాము. సో అలాగే ఇంకా మంచి ఎండ కదా, అందుకోసం అని చెప్పేసి మంచిగా కోన్ ఐస్ క్రీమ్స్, మజ్జిగ ప్యాకెట్స్, ఇంకా బాదం మిల్క్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు మా వారు మా అమ్మ వెళ్ళేసి. ఇంకా అందరం కూడా మంచిగా తినేసి తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఇప్పటికే మీకు ఒక పెద్ద డౌట్ వచ్చేసి ఉండాలి, అసలు ఇప్పటికే మీరు కామెంట్స్ పెట్టేసి ఉండాలి మోక్షి ఎక్కడ అని చెప్పేసి. మోక్షి అయితే మేము తీసుకురాలేదన్నమాట, ఎందుకంటే నాకు కూడా తెలియదు, నిజంగా వస్తుందని అనుకున్నాను. కాకపోతే మోక్షి అయితే వాళ్ళ అమ్మమ్మ కూడా పనికి వెళ్ళిపోయిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరాం కాబట్టి ఇంకా తను లేదు, మేము మాత్రమే మహిన్ తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా అది ఫోన్ చేసి ఏడుస్తుంది, నేను రావాలని. అప్పటికే మేము రిటర్న్ అయ్యాం కాబట్టి ఇంకా వస్తూ దాని ఫేవరెట్ ఐస్ క్రీమ్స్ కూడా తీసుకొని వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర ఇచ్చేసి, ఇంటి దగ్గర వాళ్ళందరినీ అమ్మ వాళ్ళ ఊళ్ళో వదిలేసి ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి కార్ దిగామో లేదా వెంటనే మా ఇంటి ముందుకి బండి వచ్చి ఆగిందనమాట, అన్న వాళ్ళది, అంటే ముస్లిం అన్న వాళ్ళది. ఆ రోజు చెప్పాను, షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా. ఇంకా అన్న వాళ్ళ అమ్మాయి వచ్చేసి అయితే మనకి మంచిగా ఇవన్నీ బాక్స్ అయితే ఇచ్చేసి కవరు ఇంకా వాళ్ళు వెళ్ళారనమాట. నేనైతే ఇంకా అస్సలు తినడానికి పొట్ట ఖాళీ లేదండి, ఫుల్ నిండిపోయిందనమాట. మంచిగా మటన్ కుమ్మేసి వచ్చాను. సో దానివల్ల ఇవేవి కూడా తినడానికి అవ్వట్లేదనమాట. ఇంకా నైట్ తిందాంలే అని చెప్పేసి మొత్తం కూడా ఇంక మీకు చూపిస్తూ ఉన్నాను. ఒకరైతే కామెంట్ పెట్టారు, మీరు అన్నీ ఆర్డర్ పెట్టుకున్నారు, ఊరికేనే వేరే వాళ్ళు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది, పోనీ దీనివల్ల మీకు చెప్పితే ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ లేదు, 1% కూడా. అన్నవాళ్ళు ఎవరికి ఇప్పుడు మాకే కాదు చాలా మందికి ఇట్లా ఇస్తారనమాట. అలాంటప్పుడు ఎలా పడితే అలా ఇవ్వరండి, మంచిగా పార్సిల్ కట్టి ఇట్లా బాక్సుల్లో వేసి ఇస్తారనమాట. సో మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం అయితే నాకు లేదు. మీరు 100 క్వశ్చన్స్ అయ్యొచ్చు, 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలని అయితే నాకు లేదు, కాబట్టి నిజమేమని మాకు తెలిసే చాలు. అయినా చీప్గా ఇలాంటి విషయాల్లో కూడా డౌట్లు పడ్డం ఏందండి, మీరు ఆర్డర్ పెట్టుకున్నారు, అసలు ఆర్డర్ పెట్టుకునే ఆప్షనే పలంనేరులో లేదు, మీకు అది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి తెలియకుండా పెట్టేయాలి, మీకు ఏమనిపిస్తే అది పెట్టేయాలి. సో దానికి నేను మళ్ళీ ఆన్సర్ చేయాలి, క్లారిటీ చేసుకోవాలి, అవన్నీ మనకు అవసరం లేదు. మీరు నమ్మితే నమ్మచ్చు, లేకపోతే లేదు, ఓకేనా? అది కూడా ఎవరికి రాని డౌట్ ఒకరికే వచ్చిందనమాట. ఆమె పర్టికులర్గా ఎప్పుడు కూడా అంతే, ఆమెకు నచ్చితే మంచిగా పెడతాయి, ఆమెకి ఏదన్నా కొంచెం అట్లా అనిపించేది ఇంకా వెంటనే ఏదో ఒకటి నెగిటివ్గా ప్రతిదానికి. నేను ఓపెన్ చేసి కూడా చూసాను ఆమె ఐడిని ఓపెన్ చేసినప్పుడు అయితే అప్పుడు చూసానమాట ఎన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టిందంటే మనకి స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకున్నాను నేను, ఎప్పుడైనా పనికొస్తా చూపిద్దామని చెప్పేసి. అట్లా ఉంటారనమాట మనుషులు. ఓకేలే, ఇంకా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను, కానీ
మెయిన్‌గా నాకు ముస్లిమ్స్‌లో ఫ్రెండ్స్ ఎవరు లేరండి. లేడీస్ కానీ, నాకు అసలు ముస్లిమ్స్‌లో ఫ్రెండ్సే లేరనమాట. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. అండ్ పలంనేరులో కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు గానీ, బట్ నాకు ఇంటికి బిర్యానీ తెచ్చిచ్చేంత బాండింగు, ఫ్రెండ్‌షిప్ అయితే ఎవ్వరు లేరు. ఓపెన్‌గా చెప్తున్నాను. మెయిన్‌గా నేను ఫ్రెండ్‌షిప్‌లో చాలా తక్కువ చేస్తుంటాను. అండ్ నేను అందరితో మాట్లాడతా, కానీ నాకంటూ మీ అందరికీ తెలుసు కదా, బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒకరే ఉంటారు. మిగతా అందరితో కూడా నేను ఫ్రెండ్లీగా మాట్లాడతా. కానీ ఇట్లా బిర్యానీ ఇంటికి తెచ్చిచ్చేంత ముస్లిం ఫ్రెండ్స్ అయితే నాకు ఇంతవరకు ఎవరు లేరనమాట. కాబట్టి నాకు మా వారి తరపున మా ఆయనకి ఫ్రెండ్ కాబట్టి ఆ అన్న అయితే మాకు ఎప్పుడు కూడా ఇస్తుంటారనమాట ప్రతిసారి కూడాను. అండ్ సబ్స్క్రైబర్స్ అంటున్నాం, మా వారికి క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళలో కూడా ఒకరిద్దరు అప్పుడప్పుడు తెచ్చిస్తారనమాట రంజాన్కి. బట్ ఈసారి మాత్రం అన్న వాళ్ళు మాత్రమే ఇచ్చారనమాట. ఇంకా నైట్కి అయితే డిన్నర్ నేను ఏమీ కూడా ప్రిపేర్ చేయలేదు, ఆ బిర్యానీనే సరిపోయింది. అలాగే వైట్ రైస్ కూడా కొద్దిగా ఉన్నింది. ఇంకా వీటితోనే తినేద్దామని చెప్పేసి అయితే ఇంకా అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట. మధ్యాహ్నం ఫుల్గా తినేసి వచ్చాంలేండి, కాబట్టి ఇప్పుడు లైట్గానే తింటున్నాం అనమాట. నైట్ తినకపోతే నాకు నిద్ర రాదు, అందుకోసమే తింటున్నాను తప్పించి ఇంక తినాలని అయితే ఏం ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరైతే నా వీడియోస్ చూస్తారు కాబట్టి నేను చెప్తున్నా. అండ్ ఇంకా గుత్తొంకాయ ఉన్నిందండి, గుత్తొంకాయ అయితే ఎక్సలెంట్ టేస్ట్ అనమాట, భలే ఉండింది. అండ్ ఇదండి ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి.